తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసీలు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళను మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ముకులిత హస్తాలతోనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొండి వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థనో కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని. ఇది నడవదు. ఒక మావోయిస్టుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించమంటే నడవదు. ఇదే ఇవాళ అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి, వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆచరిస్తున్నటువంటిది. మేము ఇది ఆచరించి చూపిస్తామని భుజాలు ఎగరేసి చెప్తున్నది ఏంటి? కాంగ్రెస్ ముఫ్త్ భారత్ మేము చేస్తామని చెప్పినారు. అంటే కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని మేము వెళ్తాం, నిర్మాణం చేస్తాం, అసలు కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశంలో లేకుండా చేస్తామన్నారు. నేను ఒక కాంగ్రెస్ను డిఫైన్ చేయడానికి మాట్లాడతలేను. అది ఈ దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు ఉన్న పార్టీలు కావచ్చు, రేపు 100 పార్టీలు పుట్టవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఆ స్పేస్ ఉంది. వాళ్ళు ప్రజాభిమానాన్ని గెలిచి అధికారంలోకి వస్తారా రారా అనేది వాళ్ళ తహత్తును బట్టి, వాళ్ళ విధానాలు ప్రజల్ని ఆకర్షించే తీరుని బట్టి, వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి, ప్రజామోదాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ నేను వద్దనుకున్నా కాబట్టి ఆ పార్టీ అంతరించిపోదు, నేను కోరుకున్నా కాబట్టి ఒక పార్టీ ఉజ్వలం భవిష్యత్తు ఉండదు. మరి కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అని చెప్పి మీరు నినాదాలు ఇచ్చినారు, ఏమైంది? ఓ 20-25 సీట్లు మొన్న తక్కువ వస్తే మోడీ గారి ప్రభుత్వం అవుట్ ఉండనే ఉండదు, లేనే లేదు. మీరు 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు అవహేళన చేసి అలా 100 సీట్లకు వచ్చింది. వాళ్ళ కూటమి కలుపుకుంటే 20-25 సీట్ల తేడాతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారితోనే వస్తూ ఉంది. అంటే వాళ్ళు లేకుండానే చేస్తామనేటువంటి మాట ఎంత అసంబద్ధమైనదో, ఎంత తప్పో, ఎంత తర్కానికి నిలవదో చెప్పడానికి నేను ఉదాహరణకు చెప్తున్నా. అట్లే భారతదేశంలో 2026 మార్చి కల్లా మొత్తం ఏరేస్తాం మావోయిస్టులను అనేటువంటి ఈ థియరీ కూడా ఆచరణలో ఇది కరెక్ట్ కాదేమో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తాం.